ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, ప్రస్తుతం కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి, లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈ తొక్కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నెల రోజుల పైనుంచే కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది. అయితే అది మిథున రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజుడు వక్రత్యాగం అవుతుంది. ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే వక్రించున్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల ఫిబ్రవరి 24వ తేదీ రుజుమార్గంలోకి వచ్చి ఏప్రిల్ 3 నుంచి చూసుకున్నట్లయితే, ఏప్రిల్ 3వ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ 8వ తేదీ వరకు వక్రించు రుజుగతిలో ఉంటాడు. ఏప్రిల్ 3 నుంచి జూన్ 8వ తేదీ వరకు. ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడు ఉంటాడో, వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి, లగ్నం తెలియని వారి రాశి వారికి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే ఫాలో అవ్వండి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి ఫాలో అవ్వండి. సెకండ్ ఆప్షన్ మాత్రమే. మీకు కుజుడు అష్టమ స్థానంలో నీచబడి ఉంటున్నాడు 3 ఏప్రిల్ నుంచి 6, 8 జూన్ మధ్యలో. అయితే ఈ 2 నెలల 5 రోజుల పాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు జాగ్రత్తలు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్ హౌస్ని చూస్తున్నాడు అక్కడ. అలాగే అది ఇంటర్వ్యూ స్థానం కూడా అవుతుంది, 3వ స్థానం. కాబట్టి ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, ఎవరితో మాట్లాడేటప్పుడు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మంచి ఏం జరగనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు ప్రాపర్టీస్ కలిసి రావడము, అదేవిధంగా ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలించడము, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడానికి అనుకూలత ఏర్పడము, స్వయం కృషితో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము, అది కూడా విదేశాల్లో కొనుగోలు చేయడము, ఏదైనా ప్రాపర్టీస్ లాంటివి, ఫ్యాక్టరీస్ కానీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా సరే ఎస్టాబ్లిష్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఫలించడము, గతంలో మీ మీద పడినటువంటి నింద కొంతవరకు తొలగిపోవడం అనేటువంటి చూపిస్తున్నాయి. కాకపోతే ఈ కుజుడు 3వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి అగ్రిమెంట్స్ చేయండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ కేవలం కుజుడు 3వ స్థానాన్ని చూడటమే మాత్రమే కాకుండా దశమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ దశమకేతు ఏం చేస్తుంటాడంటే, ఎంతసేపు మీ జన్మజాతకంలో కనుక దశమస్థానం బాగుంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పిస్తాడంటే, ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసేలాగా. మీ జాతకంలో కనుక అది ప్రాబ్లం అయితే కనుక మీరు ముఖ్యంగా 2 మంత్రాలు లలితా సహస్రనామాలు అవి చేయండి. ఏమిటవి అంటే, 1 ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అనే మంత్రం చేయండి. అది కూడా కుజుడు 3వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అన్నదమ్ములతో అనవసరమైన ఘర్షణలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా దశమ స్థానం మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు దశమంలో కేతు ఉన్నందుకు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోండి. ఉద్యోగ విషయంలో కూడా బాగుంటుంది. మరి కొంతమందికి లగ్నం కానీ, రాశి కానీ, నక్షత్రం కానీ ఏమీ తెలియవు. అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 2 నెలల 5 రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు, ఎప్పటి నుంచి 3 ఏప్రిల్ నుంచి 8 జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే, అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం, అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా. ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా, అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అందుకే చూడండి అప్పులైనప్పుడు గొడవలు అవుతుంటాయి, ఎందుకంటే కుజుడు కారకత్వం కాబట్టి. ఈ 2 నెలల పాటు ఎటువంటి బేస్లెస్గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు. అంటే ఏంటి, ఎటువంటి తనఖాకు పెట్టుకోకుండా, ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మాటతో ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది లగ్నం తెలియదండి, రాసి తెలియదు అనుకునేటువంటి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి, మాకేమిటి పరిహారము అంటే, ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేసుకోవడము. ఓం స్కందాయ నమః, కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నమః అనేది చేసుకోండి. అదేవిధంగా ఈ 2 నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కారకుడు, అగ్ని సంబంధించిన వాటికి కారకుడు. అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు, అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఉన్నాడు. అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, మంచి ఎండాకాలం, ఎండ ఉన్నట్టే ఉండి సడన్గా వర్షం పడుతూ ఉంటుంది. ఇదేమిటి, ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడడం ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు, కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉండాలి. అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాల్లో కూడా వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు ఇటువంటి విషయాల్లో. మరియు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో, బార్డర్స్ దగ్గర, ప్రతి దేశంలోని సరిహద్దుల దగ్గర కొంతవరకు అటాకులు జరగడము, మరియు కొన్ని సముద్రాల్లో ఒక్కోసారి చూడండి ఒక ఉప్పెన్లాగా రావడం జరుగుతూ ఉంటుంది, అటువంటివి రావడము. అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథున రాశిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు, ఇప్పుడు ఆ వక్రగతి పోయి రుజుగతి వస్తుంది. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఈ తొక్కిసలాటలు ఇట్లాంటివి జరుగుతాయి అని. కాబట్టి ఏంటి, కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్లో నివసించే వాళ్ళు ఉంటుంటారు, కొన్ని ప్రాంతాలు ఉంటుంటాయి సరిహద్దుల దగ్గర, అక్కడ ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు దీంతోపాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఏమండి మేము ఉండే ప్రదేశంలో వేరే ఏదో కంట్రీస్లో ఉంటాం, అక్కడ నవగ్రహాలు ఉండవు, ఉన్నా సరే అక్కడ దీపం పెట్టనివ్వరు అనుకునేటువంటి వారు ఓం కుజాయ నమః, ఓం కుం కుజాయ నమః అనుకోవచ్చు, లేదా ఓం స్కందాయ నమః, ఈ రెండు కలిపి చేయండి. ఓం కుజాయ నమః, ఓం స్కందాయ నమః. అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది. అదేవిధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇది వెన్నుముక్క సంబంధించింది, ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ కుజుడు నీచబడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు, అందరికీ కూడా వర్తిస్తుంది ఇది, ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి. ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం, కుజుడు నీచంలో ఉన్నాడు కదా, ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చువేషన్స్ రావడం, అంటే అసలు ఇంత రేటు పెరుగుతుంది అనుకోలేదు, లేదా ఇంత రేటు తగ్గిపోతుందని అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు కుజుడు ఎప్పుడైనా నీచ స్థానంలో ఉన్నప్పుడు. అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే, ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచభంగ రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో. అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి, మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి, అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నీచభంగ రాజయోగంలో ఉన్నాడు మా కుజుడు, అలాంటప్పుడు గోచారంలో నీచభంగ రాజయోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ, వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో కుంకుమని దానంగా ఇవ్వడము, కుంకుమను వాడుకోవడానికని ఆలయాల్లో ఇవ్వడము, ఇంట్లో కూడా కుంకుమ పూజ, లేనట్లయితే ఎర్రటి పుష్పాలతో పూజ, ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము, గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడం, ఇవి చేయండి. అన్ని విధాలా మీకు బాగుండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.